ఈరోజు మన వీడియోలో సోరకాయ పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా బౌల్ తీసుకొని అది వేడయ్యే వరకు చూసి ఆయిల్ 2 స్పూన్స్ వేసి ఆవాలు జీలకర్ర వేసి అల్లం వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును పక్కకు పెట్టుకున్న తర్వాత 5 నిమిషాలు నానబెట్టి ఇందాక బౌల్లో వేయాలి. బౌల్లో వేసి బాగా ఉడికించాలి. అందులోనే ఉప్పు వేసి వాటర్ తగినంత పోసి మరిగించాలి. కొంతసేపటి వరకు మూత పెట్టి 5-15 నిమిషాల వరకు ఉడికించి తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత ఉడికిందో లేదో చూసుకొని అందులోకి తగినంత కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని 2-3 సార్లు ఆ కారం యొక్క ఉండలు కరిగే వరకు చూసుకొని చివరగా అందులో దింపే టైంకి కొత్తిమీర వేసి ఉడికించుకొని ఈ విధంగా అయ్యే వరకు చూసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్ చేయండి.